హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. ఇప్పుడే రిలీజ్ చేసిన సెకండ్ ప్రోమో చూసుకున్నట్లయితే స్టార్టింగ్లోనే నాగార్జున గారు సీతను అడుగుతారు, నీ డెసిషన్స్ అన్నీ కరెక్టేనా అని చెప్పి. సీత చెప్తుంది, లేదు సార్, నా డెసిషన్స్ తప్పు. విష్ణుప్రియని మణికంఠని నేనే నామినేట్ చేశాను, వాళ్ళని తీసేయడం కరెక్ట్ అనిపించక నన్ను నేనే సాక్రిఫైస్ చేసుకున్నాను సార్ అని చెప్తుంది సీత. నెక్స్ట్ నాగార్జున గారు అంటారనమాట, పృథ్వీ గురించి చెప్తూ ఉంటాడు. ఫస్ట్ 3 వారాలు నేనే చెప్పాను నీకు కోపం తగ్గించుకో, కంట్రోల్ దాటకు, లిమిట్ దాటకు అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు నువ్వు దమ్ముగా ఆడుతున్నావు పృథ్వీ, కీప్ ఇట్ అప్ అని చెప్పేసరికి అందరూ క్లాప్స్ కొడతారు. తర్వాత బోర్డులో నైనికాని స్ప్రే చేస్తారనమాట. చిన్న ప్యాకెట్ పెద్ద బ్లాస్ట్ అని చెప్తా ఉంటాడు. ఏది బ్లాస్ట్ ఏది అంటే, నాకు ఏదైనా టాస్క్ వస్తే నేను మంచిగా చూపించుకుంటాను సార్ అని చెప్పి నైనిక అంటూ ఉంటే, ఫస్ట్ వీక్ లో చూపించిన నైనిక ఎక్కడ నాకు అసలు మళ్ళీ కనపడడం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది, తుఫాన్ రాబోతుందమ్మా అని చెప్పి వైల్డ్ కార్డ్ గురించి హింట్ ఇస్తూ ఉంటాడు. వైల్డ్ కార్డ్స్ 1 by 1 రాబోతున్నారు, మీరు వైల్డ్ గా లేకపోతే వాళ్ళని మీరు తట్టుకోలేరు అని చెప్పి ముందుగానే హెచ్చరిస్తున్నారు. వాళ్ళు చాలా వైల్డ్ గా ఉంటారేమో అన్నట్టుగానే బిల్డప్ ఇస్తున్నారు అనమాట. మణికంఠ, నీతో నేను కొంచెం మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడుకుందామా తర్వాత మాట్లాడుకుందామా అని అడిగితే, ఎప్పుడైనా మాట్లాడుకుందాం సార్ అని చెప్పి అమాయకంగా పెట్టేస్తాడు మణికంఠ. తర్వాత సీత నీ బాడీ లాంగ్వేజ్ యూజ్ చేసింది అంటాం, అది నీకు తప్పనిపిస్తుందా కరెక్ట్ కాదనిపిస్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటే, మణికంఠ నన్ను ఎక్కిరించినట్టు అనిపించింది సార్ అంటే, అప్పుడు సీత లేసి కెన్ ఐ టాక్ అంటే, ఎస్ యూ క్యాన్ అని చెప్పి నాగార్జున గారు అంటారు. నాకెందుకు మణికంఠ మమ్మల్ని కార్నర్ చేస్తున్నాడేమో ఎమోషనల్తో అని చెప్పి సీత అంటుంది. మణికంఠ యాక్షన్ రూమ్లోకి రా అని చెప్పి అక్కడ యాక్షన్ రూమ్లోకి వెళ్తే సెటప్ అంతా టిష్యూ పేపర్లు రౌండ్గా పెట్టేసి టేబుల్ మీద పెట్టుంటారు. నీకు 8 minutes టైం ఇస్తాను, ఎంత ఎడవాలనుకుంటున్నావు ఏడ్చేసి అంటే, ఆల్మోస్ట్ ఏడ్చేసాను, నాది అయిపోయింది అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. ఒకవేళ ప్రియా నువ్వు నా దగ్గర రావద్దు, అక్కడే ఉండిపో అని అనిందనుకో, అప్పుడు ఏమంటావు అన్నట్టుగా చెప్తాడు. ఇంక వెంటనే మనోడు కొలాయి తిప్పేస్తూ ఉంటాడు టిష్యూస్ యూజ్ చేసుకొని. నాకు భయం వేస్తుంది సార్ చెప్పండి అంటే, నీకు చెప్పాల్సిన విషయం ఇంకోటి కూడా ఉంది అని చెప్పి మంచి ట్రెడిషనల్ బీజిఎం అయితే వేస్తారు. ఆడడం నీ స్ట్రాటజీ అయితే అది పనికిరాదు, సో హౌస్ మొత్తానికి తెలుసు నువ్వు ఇట్లాంటి స్ట్రాటజీ యూజ్ చేస్తున్నావు అని చెప్పి, ఇంకనైనా మానుకుంటే మంచిది అని చెప్పి వార్నింగ్ ఇస్తాడనమాట. ప్రొమో అయితే ఎండ్ అయిపోతుంది. సో ఏం చూపించబోతున్నారు, అసలు ప్రియా పంపించిన మెసేజ్ ఏంటి అనేది నాకు తెలిసి ఈ రోజు చూపించేస్తారు నాగార్జున గారు. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుర్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.